నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ. పెరిగిన పింఛన్ సొమ్ముతో లబ్ధిదారుల్లో వెల్లివిరిసిన ఆనందం. గడిచిన 3 నెలలతో కలిపి 7,000గా అందజేత. బాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై హర్ష వ్యక్తం చేసిన ప్రజలు. పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు చేసిన మొత్తాలకు తుది అకౌంట్స్ వివరాలు ఈ నెల 4వ తేదీలోపు సమర్పించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర. జిల్లాలో పంచాయతీలో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న సుమారు 25 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి డిమాండ్ చేసిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి. సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ఇక వార్తల్లోని వివరాలు. వడమాలపేట మండలం చింతకాలవ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సచివాలయ సిబ్బంది, నాయకులు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ గత చేతగాని వైసీపీ పాలనలాగా ఇచ్చిన మాట తప్పి విడతల వారీగా పెంచడం కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇవ్వడమే కాక ఇచ్చిన హామీ ప్రకారం గత 3 నెలల నుంచి పెంచిన పెన్షన్తో కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నామని తెలియజేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడం నిజంగా చెప్పాలంటే చాలా సంతోషం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల 1వ తారీఖు అధికారం రాగానే ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్క అవ్వాతాతకు కానీ, వితంతువులు కానీ, వికలాంగులకు కానీ చెప్పిన మాట ప్రకారం 7,000, 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, వాళ్ళ మొహాల్లో చిరునవ్వు చూడడం చాలా సంతోషంగా ఉంది. మనం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడలే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం వాళ్ళకి అండగా, చేయూతగా, వాళ్ళ వెన్నుదండుగా ఉండడం చాలా గొప్ప విషయం. బాబు గారు నిజం చెప్పాలంటే అసలుకి ఇచ్చిన మాట కన్నా కూడా ఎక్కువ చేశాడు. లాస్ట్ టైం గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 2,000 చేసిన చెప్పింది చేశాడు, చెప్పంది కూడా చేసి చూపించాడు, రెట్టింపు చేశాడు. మనం చూసాం ఈ పెన్షన్లు మనం ప్రవేశపెట్టిందే గత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. 35 రూపాయల పెన్షన్లతో స్టార్ట్ అయింది, ఇవాళ 4,000 రూపాయలకు వచ్చింది. మొత్తం కూడా యావత్ పెన్షన్లు అంతా కూడా నిరారంభంగా పెంచినంత ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీగా చెప్తుంది. ఆ రోజు 35 రూపాయలని 75 రూపాయలు చేశారు, మన 200 రూపాయలని 2,000 రూపాయలు చేశారు. ఇవాళ 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తున్నాం. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పేదల పట్ల, పెద్దల పట్ల, వితంతువుల పట్ల, వికలాంగుల పట్ల తెలుగుదేశంకు ఉన్న చిత్తశుద్ధి దీనికన్నా వేరే చెప్పాల్సిన అవసరమే లే. చేతల్లో చేసి చూపిస్తున్నారు. దానికి ఇదే తార్కాణం. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రతి బలుగు బలహీన వర్గాలందరికీ కూడా మనం అండగా ఉంటాం. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలంతా కల్పిస్తూ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ని ప్రగతిశీల రాష్ట్రంగా చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు చేసుకుంటూ ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్, అలాగే డెవలప్మెంట్ మీద బాగా కేంద్రీకరించి పోలవరం కంప్లీట్ చేసుకోవడం కానీ, అమరావతి కట్టుకోవడం కానీ, గాలేరు నగర్ కంప్లీట్ చేసుకోవడం కానీ, ఇండస్ట్రీస్ తెచ్చుకోవడం కానీ, అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు, యువత ఉన్నారు, వాళ్ళకంతా కూడా మంచి ఉపాధి, మంచి ఉద్యోగాలు అవన్నీ కూడా కల్పించే పరిస్థితి ఈ 5 సంవత్సరాలు మనం చూడబోతున్నాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు భరోసా ఇస్తూ 7,000 పింఛన్ అందించడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏపీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు. ఇవాళ మన యావత్ రాష్ట్రానికి ఒక మంచి శుభదినం. ఎప్పుడు చూడని విధంగా అవ్వాతాతలకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ ఎన్నడని విధంగా మన ప్రభుత్వం ఇవాళ వాళ్ళ పట్ల ఒక ఆసరాగా, ఒక భరోసాగా వాళ్ళకి మేము ఉన్నామని చెప్పే ఉద్దేశంతో ఇవాళ 4,000 మొత్తం 7,000
అంటే ప్రతి నెల 4,000, గత 3 నెలలు కలిపి 7,000 రూపాయలు నాకు తెలిసే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేశారు. అది బాబు గారు మాట నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండబోతా ఉంది, మంచి ప్రగతిశీల రాష్ట్రం కాబోతా ఉంది. మనం కూడా ఎంతో పురోగతి చెందబోతా ఉన్నాం. అన్ని దిక్సూచనలో కూడా ఆంధ్రప్రదేశ్ పురోగమించాలని వెంకటేశ్వర స్వామి గారిని మొక్కున్నాం. అన్ని విధాలు ప్రతి ఒక్క ఆంధ్రుడు బాగుండాలి, అన్నిట్లో వాళ్ళ పదోన్నతి కానీ వాళ్ళన్నింటిలో కూడా సక్సెస్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని దేవుని మొక్కుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కత్తెరపల్లి గ్రామ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు కత్తెరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు పాలాభిషేకం చేసి అనంతరం చిత్రపటాలు పంచాయతీ గ్రామ కార్యదర్శికి అందజేశారు. కత్తెరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం చిత్రపటాలు పంచాయతీ గ్రామ కార్యదర్శికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి సామాజిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ అధిక సంఖ్యలో ప్రజలు జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 25 నెలల జీతాలను విడుదల చేయాలని కోరుతూ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా కార్యదర్శి గోవిందస్వామి అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 25 నెలల జీతాలను విడుదల చేయాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా కార్యదర్శి గోవిందస్వామి అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామాలలో స్వచ్ఛ భారత్ కింద పంచాయతీలలో జనాభా ప్రాతిపదికన కార్మికులను నియమించడం జరిగిందని అన్నారు. కార్మికులు తమకు ఇచ్చిన పనులను పూర్తి స్థాయిలో అమలుపరుస్తూ ప్రజలను ఆరోగ్యం నుంచి కాపాడుతున్నారని తెలిపారు. అలాంటి కార్మికులకు గ్రామాలలో పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారికి నెల నెలా ఇచ్చే 6,000 రూపాయలను కూడా సుమారు 25 నెలలు ఆపేయడం జరిగిందని తెలిపారు. అనేక సార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా జీతాలు వేస్తామని చెప్పడం అంతవరకే పరిమితం అవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 680 ప్రకారం 10,000 రూపాయలు ఇవ్వాలని 15 ఫైనాన్స్ ద్వారా జీతాలు పెంచుతామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు అమలు పరచలేదని పేర్కొన్నారు. కావున కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలు ఇప్పించాలని, అదేవిధంగా చిత్తూరు కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్మికుల సమస్యలను విని జీతాలు వచ్చేదానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకులు దాసరి చంద్ర, రమాదేవి, గ్రీన్ అంబాసిడర్ జిల్లా నాయకులు గోవిందస్వామి, రమేష్, రాజేంద్ర, కృష్ణయ్య, సురేష్, మునయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో పనిచేసేటువంటి గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు గత ప్రభుత్వం పూర్తి 25 నెలల నుంచి 30 నెలల జీతాలు పెండింగ్ లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అనేక సార్లు జిల్లా అధికార యంత్రాంగాన్ని, సంబంధించిన టీపో గారిని, సిఇఓ గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. అయినా కూడా అధికారులు స్పందించకుండా అడిగిన ప్రతిసారి జీతాలు వేస్తాం అని చెప్పి కార్మికుల్ని మక్కపెట్టే కార్యక్రమాన్ని ఈ జిల్లా యంత్రాంగం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటాను. పంచాయతీల్లో పనిచేలకు 25 నెలల నుంచి 30 నెలలు పెండింగ్ జీతాలు ఇచ్చే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత కనీసం ఇప్పటికి జీతాలు అడిగిన వెంటనే పనిలో దాదాపు చాలా మందిని నిలిపేసినారు. వాళ్ళందరినీ కూడా పనిలో తీసుకోవాలి.
కార్వేటి నగరం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా హామీ ఇచ్చినప్పటి నుంచి 3,000 రూపాయలు పెంచి జూలై 1 నాటికి 7,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న గొప్ప నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. గతం ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ను 1,000 రూపాయలు పెంచి 4,000గా అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు, డప్పు కళాకారులకు అందిస్తున్నామని తెలిపారు. మండలంలో అవినీతికి పాల్పడే అధికారులు, వైసీపీ నాయకులకు కోవట్టుగా వ్యవహరించేవారు స్వచ్ఛందంగా మండలాన్ని వీడి వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ఎప్పటి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్గా వచ్చి రైతులను ఆదుకొని విత్తనాలు ఫ్రీగా ఇవ్వడం అంటే అది ఇట్స్ నాట్ ఎ జోక్. వాళ్ళందరూ కూడా సీరియస్గా మన మండలానికి హెల్ప్ చేయాలని చెప్పేసి మెయిన్గా ఆర్కేవిపేట, అన్నూరు ఈ 2 పంచాయతీలకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇది బాగా చేశారంటే వాళ్ళు అన్ని మండలాల్లో కూడా ఇవ్వడానికి కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. చిత్తూరు తచ్చూరు ల్యాండ్ పూలింగ్ లో తమకు న్యాయం చేయాలంటూ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాదమరి, వీకోట, గుడిపాల రైతుల భూములను రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుందన్నారు. కానీ ఒక్క మామిడి చెట్టుకు చిత్తూరులో 4,000 చెల్లించగా తమిళనాడులో 54,000, కర్ణాటకలో 45,000 రూపాయలు చెల్లించారని అన్నారు. ఇలా టేకు, కొబ్బరి, మామిడి వంటి చెట్లను కోల్పోయి రైతులు బాధపడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం తమిళనాడు తరహాలో తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీని మూలంగా 4 వ్యక్తులు రైతులు పిచ్చి వాళ్ళు అయిపోయినారు. బికాస్ వాళ్ళ బిడ్డల కన్నా ఎక్కువగా ఈ చెట్లను నమ్ముకొని బతికేవారు. కానీ వాళ్ళకి ఆ చెట్లు కొట్టేసిన తర్వాత, తీసేసిన తర్వాత దిక్కుదోచని పరిస్థితుల్లో చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి ఇంటికి 4 ఏళ్ళుగా తిరుగుతూ ఉంటారు. తిరిగి పిచ్చోళ్ళు అయిపోయినారు. అదే ఈ విషయమే నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను. మేము రైతులంతా చాలా ఇబ్బంది పడుతున్నాము, తప్పకుండా మాకు సహాయం చేయండి అనేసి రిక్వెస్ట్ చేశాము. ఇదే లెటర్ని మేము చీఫ్ మినిస్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఆయన కూడా రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇది పెద్ద విషయం కాదు. గవర్నమెంట్ అనుకుంటే తమిళనాడు కలెక్టరు, దట్ ఈజ్ వేలూరు కలెక్టరు కమిటీ ఫామ్ చేసి రేట్ ఫిక్స్ చేశాడు, ఎక్స్పర్ట్ గ్రూప్. అదేవిధంగా కోలారు గవర్నమెంట్, కోలారు కలెక్టర్ కూడా ఒక కమిటీ పెట్టి దాన్ని ఫిక్స్ చేశారు. వాళ్ళిద్దరు కమిటీలు తీసుకొని మాకు యావరేజ్ వేసి ఇచ్చినా కూడా మాకు చాలా సంతోషం. 2 కలెక్టర్లు, ఆ పక్క డిస్టిక్, ఈ పక్క డిస్టిక్, ఒకే నేషనల్ హైవే, ఒకే ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రామలింగం అనే ఇతనిది ఒకే గెనిమ, ఒక అడిగే, ఈ పక్క తమిళనాడు, ఈ పక్క ఆంధ్ర. వాళ్ళకు 54,000, మాకు 4,000. ఒక మామిడి చెట్టుకి చూడండి ఎట్లా వ్యత్యాసం, ఎట్లా బతికేదానికి అవుతుంది. డెఫినెట్గా పిచ్చోడు అయిపోతారు. వాడికి ఇచ్చుండే డబ్బు, మనకి ఇచ్చుండే డబ్బు, చెట్లకే కాదు భూమికి అన్నిటికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్బిట్రేషన్ కూడా మాకు ఇంకా జరగలేదు. అది కూడా కలెక్టర్ గారికి చెప్పాము. ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చేస్తారని హామీ ఇచ్చారు. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది. చిత్తూరు నగరంలో సోమవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేస్తూ ప్రజల్లో ఆనందాన్ని తీసుకొచ్చారు. ప్రజల ఆనందాన్ని తెలుసుకుంటూ అనంతరం చిత్తూరు నగరంలో నాగయ్య కళాక్షేత్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు నగర కమిషనర్ అరుణ, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, మహిళలు, వృద్ధులు స్థానిక నగరంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజల మధ్య ముఖ్యమంత్రికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేశారు. సంతోషకరమైన దినోత్సవం. అవ్వాతాతలు, పెద్దవారు, వికలాంగులు, డిజేబుల్, అనేక రకాలైన చిన్న వ్యాధులతో బాధపడే వారికి అందరికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెద్ద కానుక ఎన్టీఆర్ పెన్షన్ భరోసా. ఈ కార్యక్రమాన్ని ఈరోజు చిత్తూరు నగరంలో అనేక జాగాల్లో ప్రారంభించడం జరిగింది.
చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసినప్పుడు నిజంగా కూడా ఈ దీవెనలంతా చంద్రబాబు నాయుడు గారికి ఆయుష్ రూపంలో ఇంకా 25 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి సామర్థ్యాన్ని ఆ భగవంతుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గత 3 నెలల పెండింగ్ తో కలిపి 7,000 రూపాయలను లబ్ధిదారులకు అందించి ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షపాతి అని నిరూపించుకుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పింఛన్ను ప్రవేశపెట్టడం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమైందని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో నెలకు 35 రూపాయల చొప్పున అందించగా తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే దానిని 75 రూపాయలకు పెంచారని తెలిపారు. 2004 ఎన్నికల ప్రచారంలో పెన్షన్లను 200 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే 25 రూపాయలు మాత్రమే పెంచారని తెలిపారు. ఒకే దఫా చేస్తామని చెప్పలేదని దబాయిస్తూ ఏడాదికి 25 రూపాయల చొప్పున అంటూ నాడు వైఎస్ మోసం చేశారని పేర్కొన్నారు. 2014 జూన్ 8న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే పెన్షన్లను 1000 రూపాయలకు పెంచారని, తరువాత 1000 రూపాయల నుంచి 2,000 చేశారని, అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచి పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించారని తెలిపారు. ఏకంగా 1800 పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే సొంతమని అన్నారు. ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతామని ప్రమాణ స్వీకారం రోజు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇచ్చిన తొలి మాటపై కూడా మడమ తిప్పారని అన్నారు. జూలై 2020 నుండి పెన్షన్దారులకు 2,500 అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు అలాంటి ప్రస్తావనే ముఖ్యమంత్రి నుండి కానీ మంత్రుల నుండి కానీ కనీసం సదరు శాఖ నుండి కానీ రావడం లేదని అన్నారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే 1000 రూపాయలు పెంచారని తెలిపారు. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లలో 2,875 టీడీపీ హయాంలో ఇచ్చినవేనని తెలిపారు. అందులో చంద్రబాబు ఒక్కరి ఘనతే 2,845 అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, నగర నాయకులు, పార్లమెంటు నాయకులు, రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు మహిళా కమిటీల సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి 3,000 రూపాయల నుంచి ప్రతి నెలకు 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. గత 2 నెలల్లో ఎన్నికల భాగంలో కూడా ఉన్న యువకుల బటన్ నొక్కి డబ్బులు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ అంతా కూడా చేర్చి ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 4,000తో సహా ఎంత అరియర్స్ ఉందో అవన్నీ చేరి 7,000, 9,000, 10,000తో కూడా ఇవ్వడం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రేట్నెస్ జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం చేసిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు చెప్పి నేను మాటిస్తే తప్పునని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఇచ్చాడు, తప్పాడు, మడమ తిప్పునన్నాడు, మడమ తిప్పేశాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఈరోజు తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణం నందు వివిధ సచివాలయం నందు ఉన్న ఏరియాలోని ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం జరిగింది. మహిళలు ఇంటికి దీనికి వెళ్ళాలంటే మహిళ ఈరోజు మనం ఆదుకుంటే, ఆమె సంతోషంగా ఉంటే, ఆమె సుఖంగా ఉంటే, ఆమె ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం సమృద్ధిగా ఉంటుంది. కుటుంబాలు సమృద్ధిగా ఉంటే ఆ సమాజం సమృద్ధిగా ఉంటుంది. సమాజం సమృద్ధిగా ఉంటే మన రాష్ట్రం సమృద్ధిగా ఉంటుందని చెప్పి మరి 3 గ్యాస్ సిలిండర్లు కూడా మొట్టమొదటిగా ఉచిత గ్యాస్ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు నా గ్యాస్ రేట్లు పెరిగిపోయి కూడా మనం కొనుక్కోలేకపోతున్నాం. అటువంటిది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మరి కొనుక్కోలేమేమో. 3 గ్యాస్ సిలిండర్లు అంటే కూడా 1000 రూపాయలు, 1,200 ఉంది ఈరోజు. దాదాపు 3 గ్యాస్ సిలిండర్లు అంటే 3,500, 4,000 రూపాయలు మనకు ఆ విధంగా కూడా మనకు లబ్ధి చేకూరుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం అంతా కూడా ఎప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా చేసుకోవడం మన బాధ్యత అని కూడా మీరందరూ కూడా తెలుసుకొని తప్పకుండా ఇంకా నేను మళ్ళా వస్తానే అంటాను. స్కీమ్లన్నీ కూడా
మనం ఇక్కడ ప్రారంభించుకుంటాం. మీ అందరికీ లబ్ధి చేకూరే విధంగా ఇంకా అన్నీ కూడా చేసుకుంటాం. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త చరిత్ర సృష్టించబడిందని, సామాజిక పింఛన్ల పంపిణీలో దేశంలో ఎప్పుడూ లేని విధంగా పింఛన్ను 1000 రూపాయలు పెంచుతూ 3000 రూపాయల పాత బకాయిలు కలుపుతూ మొత్తం 7000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి ఇవ్వడం అనేది చరిత్రలో ఒక కొత్త రికార్డని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఎన్నికలకు మునుపు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీల్లో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే మరి 3000 రూపాయల పెన్షన్ను 4000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత ప్రజలు ఆదరించి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన మొదటి రోజు మరి దస్త్రం పైన సంతకం పెట్టి 3000 నుంచి 4000 రూపాయలకు పెన్షన్ పెంచడం జరిగింది. మొదటి కేబినెట్లో ఆ నిర్ణయాన్ని ఆమోదించి ఈరోజు జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా 65.18 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మన చిత్తూరు జిల్లాలో చూసుకుంటే మొత్తం 2,71,696 మందికి 181 కోట్ల రూపాయలను ఒక చిత్తూరు జిల్లాలో మాత్రం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ విషయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సామాజిక పెన్షన్లు ప్రవేశపెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 35 రూపాయలతో ఈ పెన్షన్ను మొదలుపెట్టారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమైన తర్వాత దాన్ని 75 రూపాయలకు పెంచడం జరిగింది. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర్ గారు 200 రూపాయలు చేస్తానని చెప్పి దాన్ని ఒకసారిగా చేయకుండా ప్రతి సంవత్సరం 5 రూపాయలు పెంచుకుంటూ వచ్చారు. 2014 సంవత్సరాన జూన్ 8న చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే రోజు మొదటి రోజే 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ఒకేసారి 5 రెట్లు పెంచారు. ఆ తర్వాత 2014లో 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు పెంచారు. అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ను 2000 వరకు కూడా పెంచడం జరిగింది. పలమనేరు పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డు బొమ్మిదొడ్డి నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి గత 3 నెలలుగా ఇవ్వని 3000 రూపాయలతో కలిపి 7000 రూపాయల పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అంచెలంచెలుగా అమలు చేస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, యువతకు ఉద్యోగ అవకాశాలు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కొనసాగిస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీలో పేదల కోసం, సంక్షేమం కోసం పూర్తిగా కూడా అన్నీ చెయ్యాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవే కాకుండా చాలా కార్యక్రమాలు ఈరోజు ఎన్నికలకు ముందు ఏదైతే సూపర్ 6 పథకాలు ఏవైతే అనౌన్స్ చేశామో అవన్నీ కూడా అంచెలంచెలుగా మొట్టమొదటగా పెన్షన్ల కార్యక్రమంతో మొదలు పెడితే ఆ సూపర్ 6లో ఉండేటువంటి ప్రతి కార్యక్రమం, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, యువతకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అందరికి కావలసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కావచ్చు, ఏ కార్యక్రమం అయితే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో అధికారం ఈ నెల పూర్తి స్థాయిలో కూడా ఇంకా అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. కానీ అధికారులందరినీ కూడా ఇంకా కొన్ని షఫలింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పామో వాటిని అన్నింటినీ అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా
తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ అన్నీ కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటివన్నీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడం, ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటల పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని తులసిరామ్ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మురళి, చిత్రపు హనుమంతరావు, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ రంగస్థలం ఘంటసాల వారి నెలవారీ ప్రోగ్రాంలో గోపి గారు ఆధ్వర్యంలో కళాకారులందరూ ఘంటసాల అభిమానులందరూ ఇక్కడ చేరడమైంది. తులసిరామ్ అనే ఘంటసాల అభిమాని చాలా నిఖితమైన రాజకీయాల్లో కూడా ఆయన ఉన్నాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నిజాయితీపరుడు, నిగర్వి అలాంటి వ్యక్తి. ఎంతో అభిమానం ఘంటసాల మంది ఉంది కాబట్టి ఆయనకి సన్మానించడము, జనార్దన్ గారు గోపి గారు సన్మానించడము మన తిరుపతికే గర్వకారణంగా నేను భావిస్తున్నాను. కళలు అంతరించిపోతున్న ఈ సమయంలో కళాకారులను పిలిచి సన్మానించడం అనేది తిరుపతిలో ఉండేటువంటి అందరికీ కూడా గర్వకారణం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తిరుపతిలో చాలా అవినాభావ సంబంధం ఉంది. వారు ఒక చిన్న గాయకుడి నుంచి ఈనాడు ప్రతి ఇంట ప్రతి గుడిలో వినపడేటువంటి భగవద్గీత పాడి జరామరమైనారు. వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర వైభవంలో పాడిన పాటలు కూడా మహా అద్భుతమైనటువంటి అవి గుర్తు చేసుకుంటూ ఈనాడు తిరుపతిలో ఈరోజు తులసిరామ్ గారిని వారిని ఘనంగా సత్కరించుకోవడం మనందరికీ మహద్భాగ్యంగా. ఈ కార్యక్రమాల్లో స్థానికంగా అభిమానులు అంటూ లేరు ఘంటసాలకు, వారందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత ద్విగుణీకృతం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానం. చిత్తూరు నగరంలో పాత కక్షల కారణంగా ప్రముఖ న్యాయవాదిపై కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నగరంలోని వీధిలో నివాసం ఉంటున్న కార్తవరాయన్ అనే వ్యక్తి శరవణన్ అనే కుటుంబ సభ్యులు కొంతకాలంగా గొడవలు జరుగుతూ టౌన్ పోలీస్ స్టేషన్ లో రుణం చేశారు. ఈ నేపథ్యం 2 గంటలకు శరవణన్, సంధ్య, సందీప్ కుటుంబ సభ్యుల పైన రాయంతో టూ టౌన్ పోలీసులు పట్టించుకోక విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. చెప్తారు న్యాయం లేదు. 74 నుంచి అడ్వకేట్ గా నాకు అన్యాయం జరిగింది. ఎవరి పైన ఫిర్యాదు లేదు. దానివల్ల మెసేజ్ కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరుగుతోందని ఆయన తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని 4000కు పింఛన్లు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందని అన్నారు. వైసీపీ హయాంలో 3000 ఇస్తామని చెప్పి 3 నెలలే పూర్తి స్థాయిలో పెన్షన్ ఇచ్చారని పేర్కొన్నారు. 34,000 మంది అవ్వాతాతల చావుకు జగన్ కారణమయ్యారని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
కుప్పం డిపో నుండి వెళ్లిన బస్సులు వెనక్కి వచ్చిందని 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తారని అన్నారు. కుప్పం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నేషనల్ హైవేస్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, వాటికి సంబంధించిన ఎస్టిమేషన్స్, డిపిఆర్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు వెనక్కి రావడం జరిగింది. 50 పైచలకు బస్సులు, ఇంకా కొత్త బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు పైలట్ కింద కుప్పం డిపో నుంచి నడపాలని చెప్పనేసి రవాణా శాఖ మంత్రి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే కుప్పం బస్టాండ్ని కంప్లీట్ మోడర్నైజ్డ్ బస్టాండ్ చేయమని, దానికి డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పి కూడా రవాణా శాఖ మంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఆ నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో లాస్ట్ 30 సంవత్సరాలు చూసాం. దానికి మించిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపెట్టబోతున్నారు. 100% ఒక మోడల్ మున్సిపాలిటీ కింద, ఒక మోడల్ నియోజకవర్గం కింద కుప్పాన్ని డెవలప్ చేసి ఒకే ఒక మాట చెప్పారు ఆయన, పేదరికం లేని సమాజాన్ని తయారు చేయటమే నా లక్ష్యం, అది కుప్పం నుంచే ప్రారంభిస్తానని చెప్పాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కుప్పం ప్రజల తలసరి ఆదాయం పెంచి పూర్తి రీచ్ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేసి పేదరికం లేని కుప్పాన్ని తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం పనిచేసి ఒక అద్భుతమైన నియోజకవర్గం కింద దీన్ని తీర్చిదిద్దుతాం, ప్రజలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేసిన మొత్తాలకు తుది అకౌంట్స్ వివరాలను వ్యయ పరిశీలకులకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై తిరుపతి పార్లమెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ప్రదీప్ కుమార్, గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మీనువోలా, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ పార్టీల అభ్యర్థులు మరియు ఏజెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను జూలై 4వ తేదీలోగా తప్పకుండా సమర్పించాలని తెలిపారు. ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు ప్రతి అభ్యర్థి తమ వ్యయ వివరాలు, బిల్లులను అప్పగించాలని అన్నారు. పరిమితికి మించి ఖర్చు చేసిన లెక్కలను సరైన సమయంలో చూపుకున్న ఆ అభ్యర్థులపై అనర్హత వేటు పడడంతో పాటు తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు, అన్ని నియోజకవర్గాల సహాయ వ్యయ పరిశీలన అధికారులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణలు ఉపేక్షించమని, ప్రతి ఒక్క ఆక్రమణను తొలగిస్తామని, అదేవిధంగా కాలువల్లో పూడిక తీయించే పనులు చేపడుతున్నామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుండి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను, వినతులను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అధికారులతో చర్చించి సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి కార్పొరేషన్ 33వ డివిజన్ కార్పొరేటర్ దూది కుమారి భర్త దూది శివ వినతి పత్రం ఇస్తూ అశోక్ నగర్లో వెళ్తున్న పెద్ద కాలువలో సిల్డ్ తొలగించాలని, స్కావెంజర్స్ కాలనీలో అనేక చోట్ల యూడిఎస్ పొంగి పొర్లుతున్నాయని, తిరుమల బైపాస్ రోడ్డు నందు నిర్మించిన అక్రమ దుకాణాలను తొలగించాలని చెప్పడంతో స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ కాలువల్లో సిల్ట్ తొలగించే పనులు చేపట్టామని, ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. ముఖ్యమైన ఫిర్యాదుల్లో మారుతి నగర్, రాయల్ నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన సీసీ రోడ్డుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇరువైపులా 2 గేట్లను పెట్టించడంతో సామాన్య ప్రజల రాకపోకల కోసం ఇబ్బందులు పడుతున్నారని, పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, శెట్టిపల్లి లేఅవుట్ను క్రమబద్ధీకరించి ఫ్లాట్లను కేటాయించాలని, బ్లిస్ దగ్గర మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తోందని, శంకర్ కాలనీలో త్రాగునీటిలో డ్రైనేజీ నీరు కలుస్తోందని,
క్రైమ్ స్టేషన్ వెనుక వైపు ఎనుములు కట్టేయడం వలన పరిసరాలు ఇబ్బందిగా తయారయ్యాయని, నెహ్రూ నగర్లో కామమ్మ, మారియమ్మ గుడి ముందర వర్షం నీరు నిల్వ ఉండిపోతున్నదని, సున్నపు వీధిలో తరచూ కాలువలు పొంగుతున్నాయని, మరికొన్ని చోట్ల కాలువలపై మూతలు లేవని, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలనే ఫిర్యాదులపై కమిషనర్ అదితి సింగ్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుబాదవ్, కేఎల్ వర్మ, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి 25వ డివిజన్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆ డివిజన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పాత పెన్షన్ కి అదనంగా పెంచిన 1000 రూపాయలు 3 నెలల ముందు చెప్పిన మాట ప్రకారం మొత్తం 7000 రూపాయల పెన్షన్ అందజేశారు. 25వ డివిజన్ తరపున ఈరోజు ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశము, జనసేన మరియు బీజేపీ 3 పార్టీల యొక్క కలయికతో ఈరోజు ఏదైతే ఎలక్షన్కు ముందు ముగ్గురు నాయకులు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు మోడీ గారు కలిసి ఏదైతే ప్రజలకి ఆ రోజు పెన్షన్ యొక్క కార్యక్రమానికి సంబంధించి మేము 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇస్తామని ఏదైతే మాట చెప్పారో, ఈ రోజున 1వ తేదీ రాగానే పొద్దున్న 6 గంటలకే ఈరోజు ఆ మాటని నిలబెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వృద్ధులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొంది, వికలాంగులైతే 3000కి 3000 కలిపి 6000 రూపాయలు తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో కనిపించేయండి ఆ ఆనందం చూస్తే మా అందరికీ కూడా కడుపు నిండిపోయింది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు వాళ్ళు కలిపి ఎన్డీఏ కూటమితో ఒక పండుగలాగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్ప కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ విషయాన్ని తెలియజేసే ముందు ప్రజలకి కూడా ఒక విషయాన్ని తెలియజేయాల. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలు చేస్తానని చెప్పి ఏదో పప్పు బెల్లం పెట్టినట్లుగా ఆ 2000కి ఒక 250 రూపాయలు కలిపి ఒక సంవత్సరం తర్వాత ఇంకొక 250 కలిపి మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొక 250 కలిపి ఇలా 4 దఫాలుగా 4 సంవత్సరాలని నెట్టుకుంటా వచ్చి ఈరోజు ఎంతో ఆదాయం పొందాల్సినటువంటి ఈ పెన్షన్దారులు కూడా ఆ గత ప్రభుత్వంలో ఎంతో నష్టపోవడం జరిగింది. కానీ అలా కాకుండా చెప్పిన మాట ప్రకారం ఒకే షాట్లో గన్ షాట్గా 1000 రూపీస్ పెంచి మరియు గడిచిన 3 నెలలది కూడా మేము పెంచిన లెక్కలోకి తీసుకొని ఇస్తామని ఏదైతే చెప్పారో అది కూడా కలిపి 4000 ప్లస్ 3000 మొత్తం 7000 రూపాయలు పెన్షన్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ ఎన్డీఏ కూటమి సాధించిన కూటమి తరఫు నుంచి ఈరోజు 3000 పెన్షన్ నుంచి 1000 రూపాయలు పెంచి 4000 చేసి 7000గా మొత్తం కలిపి ఇవ్వడం జరిగింది. అవ్వాతాతల ఆసరా పింఛను అవ్వాతాతలకి ఆధారంగా ఈ అమౌంట్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము చూసాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తెలుగుదేశం సీఎం గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు ఈ ఎన్డీఏ కూటమిలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని ప్రజలందరూ ఆహ్వానిస్తూ ఈరోజు చాలా ఆనందదాయకం. చంద్రగిరి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. నా జీవితంలో ఈ రోజు సంతృప్తికరమైన రోజుగా భావిస్తున్నానని, వృద్ధులకు పెద్దలకు పెన్షన్ పంపిణీ చేయడం సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే హోదాలో ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరి ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వడం జరుగుతోందని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వారి కళ్ళల్లో ఆనందం నాకు సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. మాట ఇస్తే మడమ తిప్పడు అని అనడానికి ఇదొక నిదర్శనమని తెలిపారు. పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటే 4 సంవత్సరాలలో నేను చెప్పిన వాగ్దానాలను పూర్తి చేస్తానని అన్నారని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ నాయకులను కలుపుకొని మరింత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. చంద్రగిరి టౌన్లో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈరోజు నాకు ఒక
జీవితంలో సంతృప్తికరమైన రోజని భావిస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేగా చంద్ర నియోజకవర్గంలో నేను రూరల్ మండలం ఇచ్చా, ఇప్పుడు చంద్రగిరి మండలం ఇస్తున్నా. ఇచ్చినప్పుడు వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మర్చిపోలేదు. ఎవరమ్మా ఇచ్చారంటే కొందరు మా అన్న చంద్రన్న, కొందరు మా తమ్ముడు చంద్రన్న, కొందరు మా బిడ్డ చంద్రన్న ఇచ్చినారని చెప్పడానికి ఇంత హ్యాపీగా ఉంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆ రోజు ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అర్హుదారులందరికీ. అదేవిధంగా మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల కలిపి 1,000 రూపాయలు 3,000 కలిపి మొదటి నెల ఇస్తామన్నారు. దానిలో ఈరోజు 7,000 కూడా ఇవ్వడం జరిగింది. కొందరికి వితంతులకు 6,000 కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికీ కూడా మాట ఇస్తే చంద్రన్న ఎప్పుడు తప్పడు అనేది ఒక నిదర్శనం. రాబోయే కాలంలో కూడా మన చంద్ర నియోజకవర్గం నాకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పీరియడ్ అవుతే నేను 4 సంవత్సరాల్లోనే డెవలప్ చేయాలనుకున్నా. మా పెద్ద ఆయన, మా చిన్నాయన గారి కృషితో ముందుకెళ్తా. చంద్రగిరికి నియోజకవర్గం అభివృద్ధికి ఎవరు వచ్చినా వాళ్ళు కలుపుకొని అభివృద్ధి బాట తీసుకుంటారు. ఎక్కడ కానీ పెన్షన్లో కానీ ఎక్కడ కానీ అవినీతిలాగా తావు లేకుండా అందరికి అందే విధంగా కూడా చూస్తున్నాం. దానికి మా నాయకులందరూ కూడా సహకరిస్తున్నారు. వారు ఎప్పుడు అండదండలతో ఈ చంద్రగిరి కోట పేరు తెలుగుదేశం జెండా ఇప్పుడు రెపరెపలాడే విధంగా నేను ముందుకు పోతానని కూడా తెలియజేస్తున్నాను. పాత పెన్షన్ కి అదనంగా పెంచిన 1,000 రూపాయలు 3 నెలల ముందు చెప్పిన మాట ప్రకారం మొత్తం 7,000 రూపాయల పెన్షన్ అందజేశారు. అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ, లబ్ధిదారులందరికీ కూడా చేకూర్చే బాధ్యత మేము నాయకులుగా అందరం చేశాము. అదేవిధంగా ఈరోజు వృద్ధులైతే నా బిడ్డ వాళ్ళ బిడ్డకి ఆదరిస్తారో లేదో కానీ చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలి, కలకాలం ఉండాలని దీవెనలు ఆయనకి ఇస్తున్నారంటే మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే మాట ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేరుస్తాడని, ఆ నెరవేర్చే విధంగా దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్ని ఆశీస్సులు ఆయనకు అందించాలని మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున మేము కోరుకుంటున్నాం. తిరుమలలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఇది మన ఆంధ్రప్రదేశ్కే శుభదినంగా ఈరోజు ప్రకటిస్తున్నారు. అదే భారతదేశంలో ఎక్కడా లేనిదిగా నారా చంద్రబాబు నాయుడు ఫస్ట్ మాట మీద నిలబెట్టుకున్నాడు. ఏప్రిల్లో చెప్పాడు 1,000 రూపాయలు ఇస్తాను. అదే మరి జూలై 1కి 3,000, అదొక 4,000, 7,000 ప్లస్ వికలాంగులకి 6,000 ఇస్తాను. వాళ్ళకి ప్లస్ 3 నెలలు బోనస్ 6,000, టోటల్గా 12,000 కలిపి వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా తీసుకునే వాళ్ళంతా ఆనందంగా పోతూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసినారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరూ అదే తలారించి అందరూ తీసుకొని చాలా సంతోషంగా వాళ్ళ మాత్రలకి వాళ్ళన్నిటికీ ఉపయోగపడతాయని చెప్పి దండం పెట్టి చంద్రబాబు నాయుడికి వాళ్ళు ఆనందంగా పోతున్నారు. దీనివల్ల వెంకటేశ్వర గోవింద. ఏదైతే మన వృద్ధాప్య పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ తరఫున ఏదైతే మాట ఇచ్చారో ఏప్రిల్ మంత్ది ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ మాసం, మే మాసం, జూన్ మాసంలో ఉన్న కలిపి 1,000 రూపాయలు కలిపి ఈ జూలై మంత్లో 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది వృద్ధాప్యులకి. ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా తీసుకుంటున్నారు. ఈ తిరుపతి నియోజకవర్గంలో తిరుమలలో ఈరోజు ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కార్యక్రమం ఒక పండుగలాగా జరుగుతూ ఉంది. పెద్దవాళ్ళంతా సంతోషంగా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానన్నారు. ఆ విధంగా మా తిరుమలకి ఈరోజు మరి ఒక పెన్షన్ల పండుగ అనేది కూడా వచ్చింది. కూటమి ప్రభుత్వం తరఫున ఇకపై జరిగే అన్ని కార్యక్రమాలు ఇలాగే సంతోషంగా జరుగుతాయి. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా ఉన్నారు. ఇక ముందు కూడా మంచిగా జరుగుతుంది. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ కూటమి ముఖ్య నాయకులు సచివాలయ పరిధిలో నారా చంద్రబాబు నాయుడుకు పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు సచివాబు నాయుడుకు పెన్షన్ పెంచాభిషేకం నిర్వహించారు. వర్ధిల్లాలనే నినాదాలన్నీ చాటుకున్నారు. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి సుధారెడ్డి పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో గల స్థలాల్లో పులివర్తి సుధారెడ్డి పంపిణీ చేశారు. ఈ సుధారెడ్డి మాట్లాడుతూ మన చంద్రబాబు నాయుడు నాయకత్వం
సకాలంలో పెన్షన్ కి తొలిమెట్టు అని అన్నారు. అనర్హులైన పెన్షన్దారులైన వారికి పెన్షన్లు అందించడం చేశారు. ఉదయం నుండి టీడీపీ నాయకులు సంయుక్తంగా పెన్షన్ పంపిణీ చేయడం ఒక్క కార్యకర్తలు అందజేయమని చెప్పారు. చానూరు టీడీపీ ముఖ్య నాయకులు రెడ్డి, మునిరత్నం రెడ్డి, కన్య, జీవన్, జనశులు వెంకటరాయల్, ప్రతాప్, నేడు చిన్ని, యోగిమల్లవన్ రాజు, పెరుమాళ్లు తదితరులు దామినాడు ఇందిరమ్మ గృహాలలో నివాసం ఉంటున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట రమణ నాయక్ మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుండి అవ్వాతాతలకు పింఛన్ను 4000 చేస్తానని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన విధంగా మాట నిలబెట్టుకుంటూ అలాగే ఏప్రిల్ నుండి పెంచిన పింఛన్ను కూడా కలిపి జూలైకి 7000 ఇస్తారని చెప్పిన ఆ మాట కూడా నిలబెట్టుకుని 4000కి 3000 కలిపి అర్హులైన పింఛన్దారులకు పింఛన్ అందజేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ కాలనీలో 450 పింఛన్లు ఉంటే ప్రతి ఒక్కరికి సచివాలయం ఉద్యోగుల ద్వారా, తెలుగుదేశం కార్యకర్తల ద్వారా పింఛన్లను అందజేశామని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామని కూడా చెప్పారు. మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీ ఇంటికి మీ పులివర్తి నాని కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా మీకు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలు అందేలా చేస్తానని మాట ఇచ్చారని చెప్పారు. చెప్పిన విధంగానే నిన్న రాత్రే ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చూడమని మాకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఆయన చెప్పిన విధంగానే మేము దగ్గరుండి అందరికీ పింఛన్లు అందేలా చూశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకట రమణ నాయక్, మార్కండేయులు, లక్ష్మి, ఇతర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పులివర్తి నారాయణ గారు మా కాలనీకి ఇంటింటి ప్రోగ్రాం చేసేటప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి స్కీమ్ కూడా మీకు అందిస్తానని మాట ఇచ్చారు. మాకందరికి కూడా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా రాత్రే ఆయన ఆదేశించారు. కార్యకర్తలు అందరూ కూడా దగ్గర ఉండి ఈరోజు ప్రతి అవ్వాతాతలకి పెన్షన్ అందేట్టుగా చూడండి. ఆయన ఆదేశాల మేరకు మేము కూడా పొద్దుటి నుంచి ఈ కాలనీలో ఉండి ప్రతి అవ్వాతాతలకి ఆ పెన్షన్ అందుతుందా లేదా అనే విషయాన్ని మేము దగ్గరుండి చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాము. అన్న ఆదేశాల ప్రకారంగా మేము పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు అడుగుజాడలు నడుస్తామని ఆయన మాట తూచా తప్పకుండా అందరూ కూడా శిరహా వహిస్తామని అందరికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందరికి కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అందరికి కూడా అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మా కాన్స్టిట్యూన్సీలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం జెండాని అందరూ కూడా ఆదరించినారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నిరుపేదల పక్షపాతి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాల మేరకే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి పని చేస్తాను, మా పెద్ద ఆయన ఏం చెప్తే అది చేస్తానని చెప్పి ఆయన ప్రతి ఒక్కరికి చెప్పారు. అదేవిధంగా మా కాలనీకి ప్రత్యేకంగా ఆయన దృష్టిలో ఉంచుకొని మాకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన ఇక్కడున్న లోకల్ లీడర్స్ ద్వారా జనాలకు అందించే విధంగా చూస్తున్నందుకు మా కాలనీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుచానూరు పరిధిలోని యోగిమల్లవరంలో తెలుగుదేశం కార్యకర్తలు తమ ఇళ్ల వద్ద ఉన్న అర్హులైనటువంటి పెన్షన్దారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే చంద్రబాబు చిత్రపటానికి ప్రతి ఒక్కరూ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సాల్మర్బాబు సూపర్ 6 పథకం మాట నిలబెట్టుకుంటూ సచివాలయం ఉద్యోగుల చేతికి వెళ్లి వృద్ధాప్య పింఛన్, వితంతువుల పింఛన్ను అలాగే 3 నెలలకు గాను 7,000 రూపాయలు అందజేశారు. తెలుగుదేశం కార్యకర్త జీవన్, సీతాపతి, జనసేన కార్యకర్తలు, నాయకులు, గౌరవనీయులు నాయుడు గారు మొట్టమొదటి జూలై వృద్ధాప్య పెన్షను, పెన్షను గత 3,000గా ఈ ఓటర్లకి ప్రతి గృహానికి వెళ్ళి స్టాఫ్ ద్వారా అంటే ఇంటింటికి వెళ్ళి జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్తలు లీడర్కి వెళ్ళి ఇచ్చిన ప్రతి ఒక్క వికలాంగునికి ఉన్న ప్రతి మనిషికి ఆకరణ ఇవ్వడం చాలా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ప్రారంభించుకోవడంలో కల్పించాలని తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గంలో
పులివర్తి నాని అన్న గారిని గారికి కూడా ఈ యొక్క పంచుకోవడానికి నాని కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి కల్పించిన చంద్రగిరి పంచాయతీ ప్రజలకి జాతీయ అధ్యక్షులు నారా చంద్రకి జనసేన డిప్యూటీ సీఎం గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకి జనసేన పార్టీ తరఫున ప్రజలందరి తరఫున పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశించారు. జిల్లా నలుమూలలను ఎస్పీని కలిసి అడిషుల్లా మరియు దిశ తమ సమస్యల ఫిర్యాదులకు స్పందిస్తూ జరిపి ఫిర్యాదుదారులకు సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి వరదరాజనగర్లో శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం పాఠశాలలో జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. I am Dr. Mahima from SVRV Eye Hospital. So I am very grateful for the initiation by Bhashyam School's director, Mr. Ram Garu. So for initiating this school screening eye camp. Thank you very much. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ సోమవారం ఉదయం శ్రీ పద్మావతి ఓపీడీ బ్లాక్ ఆడిటోరియం నందు జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉపకులపతి డాక్టర్ డీన్ అల్లాడి మోహన్, అపర్ణ ఆర్ బిట్లా, డాక్టర్ రామ్, కంట్రోల్ డాక్టర్ వనజాక్షమ్మ, అధిపతి మరియు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్గా జ్యోతిని వెలిగించి చంద్రరాయ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపకులపతి డాక్టర్ ఆర్ ముందుగా అందరికీ జాతీయ ఆంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థం నిర్వహించే సమాజానికి వైద్యులు వాళ్ళను గౌరవించడం జాతీయ వైద్యుల దినోత్సవం ఈ సంవత్సరం కేరింగ్ హార్ట్స్ అని తెలిపారు. సమయంలో మన జీవికి వైద్యులు మరియు వైద్యులు మరియు వారి లేకుండా పేషెంట్ల మరియు ప్రభు ఇండియాలో మొట్టమొదటి 2020 లివర్ కిడ్నీ జరిగిందని ఈ సందర్భంగా డాక్టర్స్ నర్సులు తెలిపారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో అడ్వకేట్ జనరల్ ధమ్మలపాటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఎక్స్-ఎమ్మెల్యే అంగర రామ్మోహన్ రావు, కోలగట్ల వీరభద్ర స్వామి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది అందులో రిజల్ట్ వచ్చిన తర్వాత కూటమి విజయం తర్వాత ఈరోజు స్వామివారి దర్శనం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు కూడా మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి స్వామివారి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని, ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ప్రజలు ఎంతో విచక్షణతో ఒక ఆలోచనతో ఒక మంచి తీర్పునిచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ కార్యక్రమం పండగ కార్యక్రమంలో జరుగుతుంది. ఇందులో వృద్ధులు, వితంతువులు, మహిళలు, వికలాంగులు, మానసిక వికలాంగులు అన్ని సెక్షన్స్ కూడా ఈరోజు అందులో ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు ఎంతో మేలు జరుగుతుంది. అది చంద్రబాబు గారి యొక్క ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఎలక్షన్స్ ముందు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుని మంచి అవకాశాన్ని భగవంతుడు ఆయనకి ఇచ్చారు. ఈ రోజున ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ ఆయన ముందుకు తీసుకెళ్ళగల ఒక మంచి నాయకత్వ లక్షణాలున్న ఒక సమర్థ నాయకత్వ లక్షణాలున్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. నమస్కారం. మరలా ముఖ్యమంత్రి కావాలని మేము మొక్కుకోవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తలనీళ్ళు ఇస్తానని కూడా నేను మొక్కుకోవడం జరిగింది. ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పోగొట్టడానికి కానీ మహిళల పట్ల కానీ ఎనలేని సేవలు చేస్తారు. యువత భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం ఒక చంద్రబాబు నాయుడుకే ఉంది. అంచేత ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అన్ని కార్యక్రమాలు మా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. అందుకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా ఆ భగవంతుడు మా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని మనసావాస కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని రామ్ భజరంగ్ చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకుడు సందీప్ మాధవ్, దర్శకుడు సుధీర్ వర్మలు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సినీ కథానాయకుడు సందీప్ మాధవ్ మాట్లాడుతూ గతంలో కంటే తిరుమలలో మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయని కొనియాడారు. అన్నప్రసాదం మునుపటి కంటే చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రామ్ భజరంగ్ అనే సినిమా చేస్తున్నట్లు తెలియజేశారు. శ్రీవారి దర్శన అనంతరం షూటింగ్ ప్రారంభించాలని సంకల్పించామని తెలిపారు. నేను రాజ్ తరుణ్ కలిసి నటిస్తున్నామని చెప్పారు. మణిశర్మ బాణీలు అందిస్తున్నారని అన్నారు. మంచి కాస్టింగ్ తో చిత్రం చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు. జార్జ్ రెడ్డి, వంగవీటి లాంటి సినిమాలు వచ్చినప్పుడు వదులుకోకుండా చేశానని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం అండి. స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చూస్తే తిరుపతి అంతా చాలా మారిపోయింది. నిన్న అన్నప్రసాదం తిన్నాను నేను. చాలా బాగుంది అన్నప్రసాదం. ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి. ఇప్పుడైతే నాకేమీ సమస్యలు కనపడట్లేదు. అన్నప్రసాదం కానీ ఫెసిలిటీస్ కానీ భక్తులతో మాకున్న అన్నీ కానీ చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ భజరంగ్ అని మేము చేస్తున్నాను. డైరెక్టర్ గారు సుధీర్ గారు. సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం. సో రామ్ భజరంగ్ టైటిల్ తొందరలోనే రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ అండి. ఎలా ఉండబోతుంది సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి. మనకి లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతుంది సినిమా. నేను రాజ్ తరుణ్ ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా. సో దాంతోపాటు ఇంకా మణిశర్మ గారు మ్యూజిక్, అజయ్ విన్సెంట్ గారి కెమెరా. సో ఇలా మంచి క్యాస్టింగ్తో వెళ్తున్నాం మేము. అంటే బయోపిక్ కారణం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి బయోపిక్ అంటే. బట్ ఏంటంటే నా దగ్గరికి వస్తున్నాయి బయోపిక్లు.
సో దాన్ని మంచి క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక జార్జ్ రెడ్డి కానీ ఒక వంగవీటి కానీ అది రావడమే అదృష్టం. సో అలాంటివి వచ్చినప్పుడు నేను వదులుకోలేదు అంతే. థ్యాంక్ యూ. దర్శించుకోవడానికి వచ్చాం, బాగా జరిగింది దర్శనం. రామ్ బజరంగ్ అని ఇప్పుడు 40% ఫినిష్ అయిపోయింది, లాస్ట్లో ఉన్నాం. ఇంకా రాజ్ తరుణ్ గారు, సందీప్ మాధవ్ గారు చేస్తున్నారు. దేవుణ్ణి అందుకే దర్శించుకోవడానికి వచ్చాం. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకుంటాం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ. పెరిగిన పింఛన్ సొమ్ముతో లబ్ధిదారుల్లో వెళ్లి విరిసిన ఆనందం. గడిచిన 3 నెలలతో కలిపి 7,000గా అందజేత. బాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు చేసిన మొత్తాలకు తుది అకౌంట్స్ వివరాలు ఈ నెల 4వ తేదీలోపు సమర్పించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర. జిల్లాలో పంచాయతీలో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న సుమారు 25 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి డిమాండ్ చేసిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి. సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.